అనాథ పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే కూడా దహన సంస్కరణలు కూడా మీరు చేసారని అంటారు. అసలు ఎంతవరకు వాస్తవం? అవునండి, నాకు తెలిసిన వ్యక్తులు ఒక ఇద్దరు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు చనిపోవడం జరిగింది. సో వాళ్ళకు దహన సంస్కారాలకు కూడా పైసలు లేవని చెప్పి నాకు తెలియగానే నాకు మానవతా దృక్పథంతో స్పందించి వారికి దహన సంస్కారాలకు ఖర్చులకు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎందుకు మీరు బయటకు చెప్పుకోలేదు అంటున్నారు. ఒక 2 అరటి పనులు ఇచ్చి 4 ఫోటోలు దిగే రకం కాదండి నాది. ఇప్పుడు వాళ్ళే బాధలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి నేను స్టేటస్ లో పెట్టుకుంటే వాళ్ళు తీసుకున్న దానికంటే ఎక్కువ బాధపడతారనే ఉద్దేశంతో నేను అలాంటి బయటకు ఇంతవరకు చెప్పుకోలేదండి. నోరు లేని మూగ జీవాలకు కూడా సేవ చేశారంటారు కదా. అవునండి, కరోనా సమయంలో అందరూ కూడా మానవులకు లేని వారికి ఎవరైతే ఉన్నారో వారికి అన్ని సహాయాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు టెంపుల్స్ కూడా ఎవరు వెళ్ళటం లేదండి. రవాణా సౌకర్యం కూడా ఎక్కువగా లేదు, ఎవరు కూడా జనసంచారంలోకి రావడం లేదు అని ఆలోచించి కొండగట్టులో కోతులు ఉన్నాయండి, మరి వాటికి ఎక్కడి నుంచి రావాలి, అవి ఏమి తిని బతకాలి అనే